ఏ అయితే మైనింగ్లో సగభాగం మీరు రాసుకున్నారో ఆ సగభాగాల్లో అవన్నీ కూడా ఇచ్చేయండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారు. అంతేగాని ప్రజాగ్రహానికి గురయ్యి తెలుగుదేశం పార్టీ దాడి చేపించింది, చంద్రబాబు నాయుడు గారు దాడి చేపించారు, చంద్రబాబు నాయుడు గారు దాడి చేపిస్తే మీరు ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు దాడి చేపిస్తే మనస్తత్వ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే, తెలుగు ప్రజలందరికీ తెలిసే చంద్రబాబు గారి మీద నెపం వేస్తారేంటి? మాట వస్తే లోకేష్ గారు రెడ్ బుక్, లోకేష్ గారు రెడ్ బుక్ లేదు నాన్న, లోకేష్ గారు రెడ్ బుక్ పక్కన పెట్టేశాడు. ఎందుకంటే పాప ఆయన కూడా సరేలే, ఎందుకని ఎవరిని దాడులు చేయమని ఎవరికి చెప్పట్లా. కానీ మీరేంటి లోకేష్ గారు రెడ్ బుక్, ఇంకా లోకేష్ గారు రెడ్ బుక్. ఆయన రెడ్ బుక్ చూపిస్తేనే మీరు భయపడుతున్నారు. నిజంగా ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మీరు ఉండగలరా? రెడ్ బుక్ చూపిస్తేనే మీరు గడగడలాడుతున్నారు. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఉండగలరా మీరు ఈ రాష్ట్రంలో? కాబట్టి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద నెపం వేయకుండా మీరు దోచుకున్న ఆస్తులు ప్రజాపరం చేయండి. మీకు పొంగనూరు ప్రజలే మిమ్మల్ని అడుగు పెట్టనట్లేదంటే మిమ్మల్ని ప్రజలు అసహించుకున్నారు, పొంగనూరు ప్రజలు. కాబట్టి నీ తండ్రి కొడుకులకు ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే పదవుల్ని రాజీనామా చేసి ప్రశాంతంగా పొంగనూరు ప్రజల మధ్య ఉండాలంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పి ఉండండి. ఇది మీకు ఇచ్చే సలహా అని తెలియజేస్తున్నా. ఎప్పుడు ఇచ్చారమ్మా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి, ముద్రగడ పద్మనాభరెడ్డి మాటలకి విలువ ఉందా? విలువ లేని మాటలు. కొడాలి నాని ఏం మాట్లాడాడు, ఎన్ని బూతులు మాట్లాడాడు, చంద్రబాబు గారిని ఏం మాట్లాడాడో తెలుసు కదా. కొడాలి నాని గారు ఒక వెధవ. వాడు అధికారంలో ఉండగా థియేటర్, సినిమా థియేటరు, శరత్ థియేటరు ఆక్రమించాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెన్నిగిల్ల రాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు. అది రావణ కష్టమా? అది రావణ కష్టమా? అంటే ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇప్పుడు మిథున్ రెడ్డిని, పెద్దిరెడ్డిని ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పమన్నానా, లేకపోతే నాకు అప్పచెప్పమన్నానా? నాకు అప్పచెప్పమంటే రావణ కష్టం అయింది. ఎవరు దోచుకున్నారో వాళ్ళకి అప్పచెప్తే రావణ కష్టం అయింది. ఈ కొడాలి నాని, వంశీ వీళ్ళందరూ పిల్లులు పులి వేషం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేశారు వీళ్ళు.